పిల్లలకి స్పీచ్ ఎలా రాయాలి, ఎలా నేర్పాలి? పిల్లల్ని స్పీచ్కి ప్రిపేర్ చేసేటప్పుడు ముఖ్యంగా 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది స్వభావం. కొంతమంది పిల్లలు స్వతహాగా గడగడా మాట్లాడేయగలిగే నేచర్ ఉంటుంది. మరికొంతమంది పిల్లలైతే భయంగా, బిడియంగా ఉంటారు. అందుకే ఎప్పుడు వేరే పిల్లల్ని చూసి అరే ఆ పిల్లలు భలే చెప్తున్నారే అని మన పిల్లల్ని వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. రెండో పాయింట్ స్పీచ్ కంటెంట్. పిల్లల స్పీచెస్ ఎప్పుడు కూడా చాలా ఫన్గా ఉండాలి. వాళ్ళ కళ్ళతో చూసినా లేదా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుండి తీసుకున్న మూమెంట్స్ని యూస్ చేసుకుని స్పీచ్ కంటెంట్ని రాయాలి. వయసుకు మించిన మెచ్యూర్డ్ స్పీచెస్ ఎప్పుడు కూడా చాలా కష్టంగా, భారంగా అనిపిస్తాయి. స్పీచ్ అంటే అమ్మో నా వల్ల కాదు, నాకు భయం అనేలా చేస్తాయి. మూడో పాయింట్ ప్రిపరేషన్ టైం. ఒక 1 to 2 minutes స్పీచ్ నేర్పడానికి కనీసం 5 to 7 days పడుతుంది. అంత సమయం కనుక ఉన్నట్లయితే ఆడుతూ పాడుతూ సరదాగా నేర్పించేయచ్చు. అంతకన్నా తక్కువ టైం అయితే మాత్రం నేర్పించకపోవడమే మంచిది. ఎందుకంటే తక్కువ టైం ఉండే కొద్దీ రారా వచ్చి కూర్చో మనం స్పీచ్ నేర్చుకోవాలి అని వాళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ పెడతాం. బట్ మన గోల్ అది కాదు కదా. మన గోల్ ఏంటి? వీ వాంట్ అవర్ కిడ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఎ స్పీచ్. స్పీచ్ అంటే ఎస్ నేను మళ్ళీ చెప్తా అనేలాగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. నాలుగో పాయింట్ యాంటిసిపేట్ డిసప్పాయింట్మెంట్. ఇంట్లో ఎంత బాగా నేర్చుకున్నా, ఎంత బాగా చెప్పినా క్లాస్లో అందరి ముందు నుంచున్నప్పుడు లేదా స్టేజ్ ఎక్కగానే తడబడచ్చు, లేదా సరిగ్గా చెప్పలేకపోవచ్చు. అయినా కానీ బీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యువర్ చైల్డ్. ఫిల్ ద చైల్డ్స్ హార్ట్ విత్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్. అయితే కొన్ని రోజుల ముందు వాయు వాళ్ళ టీచరు ఒక 1 to 2 minutes స్పీచ్ ఏదైనా ఒక టాపిక్ మీద ఒక 1 weekలో ప్రిపేర్ చేయమన్నారు. ఇదిగో ఆ రిజల్ట్ ఇది. Good morning everyone. My name is Vayu and I am from PPTA. Today I am going to tell you how I spend my time after going home from school. Every day my dad picks me and my brother up from school. We reach home by 4:30. As soon as I get home, I take off my school uniform, wash my hands and feet and wear fresh clothes. Now it's homework time. Sometimes my dad helps me and sometimes I do it all by myself. After homework, I drink a glass of milk and eat one sweet gourd to play with my friends along with my brother. We play for 1 hour. After playing, I take a nice bath. Then I played my toys, I puzzled, or helped my parents in kitchen work. We all eat dinner at 7 o'clock. We all eat dinner at 7 o'clock. After dinner, my parents read me some storybooks. We all sleep by 8:30. Thank you.